హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే ఇలా అయితే వచ్చేసాను. కొత్త రెసిపీ చాలా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో ఏదన్నా రెడీ అవుతుందంటే ఇదే అని చెప్పొచ్చు. ఒక 20 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి. గారెలు లాంటి వడలు అయితే చేయబోతున్నాను ఈరోజు నేను. మా చెట్లలో చాలా పూలు అయితే పూసాయండి. ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ నాకు ఒకటి అని అందరూ తీసుకెళ్లారు. ఇంకా రెండే అయితే మిగిలాయి. ఫోటోకి అయితే ఇంక పెడదాము, చెట్లలో ఉంటే ఇలానే అడుగుతూ ఉంటారని ఆ పూలు కూడా పీక్కొన్నాను. ఇప్పుడు మీకు కూడా చూపిస్తా. చాలా చాలా ఫ్లవర్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత పెద్దగా అయితే అల్లాయి. మామూలు ఇది మట్టిలో వేస్తే ఇంకా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా అయితే ఉన్నాయి. ఒక 6 పూలేమో పూసాయి. అన్నీ వెళ్ళిపోయి 2 మాత్రమే మిగిలాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకోండి. వీడియోని ఇష్టం మాత్రం చిన్న లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయకోకుండానే వెళ్తున్నారు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది, ఇంకా కొంతమంది వీడియో అనేది చూడగలుగుతారండి. ఇంక లేట్ చేయకుండా మిస్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాము రండి. ఇంకా ఇవి ఉంటే చాలా అండి, మనకు స్నాక్స్ ఐటమ్ అయితే ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఒక కప్పు నిండా శనగపిండి అనేది తీసుకున్నానండి. 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 ఆనియన్స్ని చిన్నగా అనేది ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇలానే చూపిస్తున్నా. ఇప్పుడు మొత్తం దీన్ని నీట్గా అయితే స్మాల్ సైజ్ అంటే చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుంటా. ఇలా అయితే చిన్నగా అయితే ఆనియన్స్, అలానే కొత్తిమీర, అలానే పచ్చిమిరపకాయలు ఇలా అయితే చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి. మనం ఏదైనా తక్కువ టైంలో ఏదైనా ఎదగంటే ఇదే అని చెప్పొచ్చు. అన్నం కూర ఒకటి ఉన్నప్పుడు మనం తినేది కాదు అన్నప్పుడు ఇది చాలా చాలా తక్కువ టైంలో అయితే రెడీ అవుతుందండి రెసిపీ అనేది. 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఇలా అయితే తీసుకొని త్వరగా అయితే చేసుకోవచ్చు. అలానే స్నాక్స్ టైంలో కూడా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడైతే నేను ఇలా అయితే కట్ చేసుకున్నా కదండి. చూడండి, పచ్చిమిర్చి ఎంత చిన్నగా కట్ చేసిన, కొత్తిమీర కూడా చిన్నగా, ఆనియన్స్ కూడా ఇంకా మీకు కావాలంటే ఇంకా కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మాత్రం అయితే కట్ చేసుకున్నా. అలానే ఒక బౌల్ కూడా తీసుకున్నా, ఇది మొత్తం కలపడానికి. ఈ బౌల్లో ఇప్పుడైతే నేను ఆనియన్స్ మొత్తం వేసుకుంటున్నా. ఆనియన్స్ మొత్తం ఇందులో అయితే వేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసి బాగా మొత్తం మిక్స్ చేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం అయితే ఇందులోకి అయితే వేసేసుకున్నా. మనకి ఎంత కావాలంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం ధనియాల పొడి, చాట్ మసాలా అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇందులోకి ఏమీ యాడ్ చేయడం లేదు, ఎందుకంటే మా పాప కూడా తింటుంది కాబట్టి. చిన్నపిల్లలకి అలాంటివన్నీ వేస్తే గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువ అవుతుందండి. అందుకే నేను ఏమీ వేయడం లేదు, జస్ట్ ఇంతవరకు మాత్రమే వేస్తున్నా. ఇలా అయితే వేసాను. బాగా నేనైతే మిక్స్ చేసుకోవాలండి. బాగా మొత్తం పట్టేలాగా మనం ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడరు మొత్తం అన్నీ వేసుకోవచ్చండి. మసాలా వడల్లా అవుతాయి. నేనైతే ఏమీ యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఇంకా మా అమ్మాయి అలాంటివన్నీ వేస్తే తినదండి, స్మెల్ వస్తాయి అని. అందుకని నేను ఏం వేయడం లేదు, జస్ట్ ఇలా నార్మల్గా అయితే వేసాను. ఇప్పుడు అయితే ఇందులోకి పిండి కొద్దిగా వేసుకొని మనం నీళ్ళు ఏం వేయకూడదండి. ఇప్పుడే మొత్తం ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఉంటుంది కదండి ఆనియన్స్లో, ఆ వాటర్ మొత్తం పట్టుకుంటుంది. మిక్స్ చేసుకున్న తర్వాత మనం అయితే కొంచెం శనగపిండి అనేది యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా మొత్తం మిక్స్ చేస్తూ మనం కలుపుకోవాలి.
ఇలా పిండి అయితే కొంచెం మిగిలించుకోవాలండి. దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. దీన్ని అయితే మొత్తం ఇలా మిక్స్ చేశాను. ఇప్పుడైతే ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం ఇలా చేతితో వడలు ఇట్లా తట్టుకునేలా వచ్చేటట్లుగా మనం నీళ్ళు అయితే వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోకూడదండి. కొన్ని వాటర్ అనేది యాడ్ చేసా చూడండి. ఇలా మనం ఇలా ముద్దలా చేసుకుంటే ఇలా కొంచెం ఆయిల్ అనుకొని ఇలా అని మనం ఆయిల్లోకి వేయడానికి మనకి ఇలా అయితే రావాలి. మనం ఇలా అయితే చేసుకోవాలి. అలానే ఎందుకని చెప్తూనే ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. కొంచెం కొంచెం వేసుకొని మనం ఈ రెసిపీకి కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా దగ్గర దాకా అయితే మనకు రావాలి. ఎంత క్రిస్పీగా నార్మల్గా వచ్చింది చూడండి. మనం ఇలా అంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే అండి, ఇలా కలుపుకొని చేతికి ఆయిల్ పట్టేసుకొని దీన్ని ముద్దలా చేసి వేస్తుంటారు. మనం చేతికి ఆయిల్ అనేది వేసుకుంటే త్వరగా రెడ్గా అనేది కలర్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు లోపల పక్క అనేది ఉడకదు. అందుకని మనం కలుపుకునేటప్పుడే నార్మల్గా కలుపుకొని ఆయిల్ ఏం పెట్టుకోకుండా మనం ఆయిల్లోకి అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఇలా అయితే కలుపుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఒక 10 minutes పక్కన అయితే పెట్టుకోవాలండి. మొత్తం నార్మల్గా సాఫ్ట్గా అవుతుంది. మనం పక్కన పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత మనం వడలు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన అయితే పెట్టేస్తున్నానండి. ఇలా మొత్తం దగ్గరకు అనేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చాలు. తర్వాత మనం ఒక గోళం అయితే పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసానండి. అది కొద్దిసేపు 10 నిమిషాలు తడవడానికి పెట్టుకున్నాను కదా, ఇంకా అది తడిచేలోపు మనం ఆయిల్ అయితే వేడెక్కడానికి గోళం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కుతా ఉందండి చిన్నగా. మనం ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు లో ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది కాబట్టి మొగ్గుతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే బయట ఒకటి కలర్ వచ్చేసి లోపల ఉడుక్కోకుండా ఇలా పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం ఏ వంట ప్రిపేర్ చేసుకున్నా కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వంటలు అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకొక 2 నిమిషాలు అంటే చాలండి. నాకు కావాల్సినంతగా వేడైతుంది ఆయిల్. కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇదైతే ఇప్పుడు బాగా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కేసింది కాబట్టి ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను రండి. చూడండి ఆయిల్ ఎలా నీట్గా కాగిపోయిందో. వడలు కూడా అంతేనండి. ఎక్కువ పెద్ద సైజు వేసుకోకున్నట్లా ఇలా చిన్న సైజులో మనం బజ్జీలు అనేది మసాలా బజ్జీని ప్రిపేర్ చేసుకోవాలి. చిన్నగా ఒక అరిచేతిలోకి ఇలా మనం రౌండ్ షేప్లో వేసుకొని ఇలా ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాతో కూడా షేర్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే వీడియో నేస్తే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల చాలామందికి వీడియో అనేది షేర్ అవుతుందండి. మీ వీడియో చూసి చాలామంది అలానే చేస్తున్నారండి. వీడియో చూసేసి లైక్ చేయకున్నట్లు అలానే అయితే వెళ్తున్నారు. ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి. ఇలా అయితే బజ్జీలన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోండి. అవి అలానే ఉల్టా చేస్తూ ఉండండి. కలర్ అయితే బాగా వస్తాయి. ఇలా అయితే ఉడుకుతున్నాయి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. టేస్టీగా కూడా ఉంటాయి. సూపర్ టేస్ట్ అనుకో చెప్పొచ్చు వీటిని. ఇలా అయితే రెడీ అయ్యాయండి. గారెల వడలు అంటారు వీటిని. చూడండి వేడివేడిగా ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా సేమ్ చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొంచెం పిండి ఉంది, అవి కూడా వేస్తానండి. మిగతా పిండి కూడా మొత్తం వేసేసానండి. నేను లో ఫ్లేమ్లో పెట్టుకో అని చెప్పానని వడలు వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. త్వరగా అవి వేగవన్నమాట. ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి నార్మల్గా అయిపోతాయి. చూడండి గారెల్లా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో. ఇలా అయితే మనం రెడీ చేసుకోవాలండి.
చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. కొత్తిమీర వేస్తే ఏదన్నా కానీ టేస్ట్ వస్తాయి. స్మెల్ అదిరిపోతా ఉంది. నేనైతే ఇలా సింపుల్గా చూడండి, ఒక 20 నిమిషాల్లో అయితే వడలు అయితే రెడీ అయిపోయాయి. తక్కువ టైం పడుతుంది అని చెప్పొచ్చు వడలకైతే. ఇలా అయితే రెడీ చేశానండి నేను. ఇంట్లో ఏమీ తినడానికి లేదు అని, ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేదు అని దిగాలుగా ఉన్నప్పుడైతే ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా కానీ. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ముసలి వాళ్ళు, అలా వాళ్ళకు కూడా ఇలా చేసిస్తే ఇష్టంగా అనేది తింటారు. నేనైతే ఇలా అయితే రెడీ చేశాను. ఇంకా మా అమ్మాయి కూడా స్కూల్ ఇంకా వచ్చేస్తుందండి ఇప్పుడు. వచ్చేసరికి అయితే రెడీగా చేసి పెట్టింటే తను కూడా మా అమ్మ ఏదో స్నాక్స్ చేసింది అని ఇష్టంగా అయితే తింటుంది. అయితే ఇలా మొత్తం అయితే వేగిపోయాయండి. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకునేది అంతే. ఇంట్లోకి ఏదైనా మనం చిల్లీ నంచుకోవడానికి ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే పచ్చికారం అయితే రెడీ చేశానండి. ఇలా అయితే రెడీ చేశానండి. గ్యాస్ కూడా బంద్ చేసేసాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇన్నేనండి నేను ప్రిపేర్ చేసుకున్న గారె వడలు. సింపుల్గా ఒక్క టైంకి అయ్యేంత వేడివేడిగా అయితే రెడీ చేసుకున్నాం. ఇలా అయితే రెడీ చేశానండి. ఇది పచ్చికారం అంటే ఒక 2 ఆనియన్స్, 2 టమోటాలు, కొంచెం వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసి, కొంచెం చింతపండు వేసి వేగనిచ్చి దీన్ని అయితే ఇలా బరకగా అనేది మిక్సీ చేసుకున్న. ఈ వడలోకి ఇదే బాగా ఉంటుందండి. టేస్టీగా సూపర్గా ఉంటుంది. వేడిగా తింటే. నేను కూడా టేస్ట్ చేశానండి. చాలా చాలా బాగుంది. మీరు కూడా కావాలంటే తప్పకుండా ఇంట్లో అనేది ట్రై చేయండి. నాతో కూడా షేర్ చేసుకోండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. వీడియో చేస్తే మాత్రం ఒక చిన్న లైక్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.